శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ వనదేవతలు సుమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపుర భవాని తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ. ఇప్పుడు మనం 2023వ సంవత్సరం డిసెంబర్ నెల ద్వాదశ రాశిలో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. కర్కట రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం చూద్దామండి. కర్కట రాశి వారి జాతకం 4వ రాశి అండి. 4వ సంఖ్య పడ్డది వారి జాతక బలానికి. కానీ రాహు మార్గదర్శి సంఖ్య. కర్కట రాశి వారి జాతకానికి చూడాలంటే చంద్రుడు అధిపతి అండి. పుష్యమి నక్షత్రం వారు, ఆశ్లేష నక్షత్రం వారి జాతకంలో మాత్రం శుభయోగం ఉన్నది. పంచాంగ శాస్త్ర ప్రకారం మాత్రం అష్టమ శని ఉంది వారి పేరు మీద. ఇక్కడ గవ్వలు పడ్డాయి. చతుర్థ స్థానం అంటే 4వ సంఖ్య రాహు మార్గదర్శ. కానీ మాత్రం ఈ రాహు మార్గదర్శ ఎలా ఉంటుందంటే అండి, శుభయోగంలో ఉంటే వారికి తిరుగు ఉండదు, మంత్రసిద్ధి ఉంటుంది, తాత ముత్తాతల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఆరోగ్య విషయంలో మంచిగా ఉంటుంది, కంప్యూటర్ రంగంలో కలిసి వస్తుంది. వారు ఏ వృత్తి చేసినా కూడా మాత్రం నంబర్ 1 స్థానం ఉంటుంది వారి జాతక బలంలో. అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. కానీ వీరి కర్కట రాశి వారి జాతకం చంద్రమహారదశ జాతకం కాబట్టి మాత్రం ఈ 4వ సంఖ్య వారికి అచ్చుబాటు ఉండదండి. ఎందుకంటే ఈ రాహుగ్రహం అనేది సూర్యగ్రహాన్ని చంద్రగ్రహాన్ని గ్రహణ టైంలో మింగే గ్రహం కాబట్టి వారికి చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఆ చిక్కులు చికాకులు నష్టాలు వెళ్ళిపోవాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా రాహుగ్రహ ప్రకారం మాత్రం అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి పూజ చేయటం చాలా మంచిది. చంద్రమహారదశ కాబట్టి ఆ చంద్రుడినే నెత్తిన పెట్టుకున్నాడు శివుడు కాబట్టి ఆ శివుడికి కూడా పూజ చేయడం చాలా మంచిదండి. శివాలయంలో మాత్రం శివుడికి రుద్రాభిషేకం చేయాలి. అలాగే మాత్రం వెంటనే అమ్మవారు కూడా మాత్రం ఖచ్చితంగా వారు కుంకుమార్చన పూజ చేయాలి. చేస్తే చాలా మంచిదండి. ఆ దోషం తొలగిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో ఏమైనా ప్రాబ్లం చిక్కులు చికాకులు మానసిక పరంగా శారీరక పరంగా ఇబ్బందులు వస్తే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. విద్య విషయంలో ఆటంకాలు రావటం, మానసిక ఒత్తిళ్లు రావటం, మతిమరుపు రావటం, గుర్తు లేకపోవటం, చదువుకునే కాడ గుర్తుంటే ఇంట్లో గుర్తు లేకపోవటం, ఇంట్లో గుర్తుంటే చదువుకునే చోట గుర్తు లేకపోవటం, లేకుంటే ఫాస్ట్గా మైండ్ ఉండటం లేదా స్లో అయిపోవటం, ఇట్లా 2 రకాల ఆలోచన చేసేవారు అటువంటి చిక్కులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే బాలికలకు బాలరిష్ట దోషం ఉంటుందండి. బాలరిష్ట దోషం అంటే చిన్నపిల్ల పాలు తాగి పిల్లల నుంచి పడితే 16 సంవత్సరాల దాకా బాలలే అంటారు, కౌమార దశ వరకు. అలాంటి వారికి కూడా విద్య విషయంలో దోషం ఉంటుంది. కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి, మతిమరుపు ఉంటుంది. వాళ్ళ టీచర్ల నుంచి కానీ వాళ్ళ లెక్చరర్ల నుంచి కానీ తల్లుల నుంచి కానీ వాళ్ళ సహచారం చదువుకునే పిల్లల నుంచి కానీ కొంచెం ఎక్కిరింపులు కానీ తిట్లు కానీ అపార్థాలు కానీ ఇటువంటి చిక్కులున్నా కూడా ఇవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా శివుడికి ఆరాధన చేయాలి, రుద్రాభిషేకం చేయాలి. అమ్మవారికి మాత్రం కుంకుమార్చన పూజలు చేయాలండి. పసుపు కుంకుమార్చన పూజ చేస్తే చాలా మంచిది. 2వసారి గవ్వలేసి చూద్దామండి కర్కట రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే వారి పేరు మీద పడ్డాయండి. 7 గవ్వలు పడ్డాయి. 7వ సంఖ్య కేతు మహారదశ సంఖ్య అండి వారి జాతక బలానికి. సప్త మహారుషుల సంఖ్య, 7 కొండల వారి సంఖ్య, అలాగే మాత్రం సప్త సముద్రాల సంఖ్య, సప్త స్వరాల సంఖ్య. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు 7వ సంఖ్యలో చాలా వరకు విశేషం ఉన్నదండి. సప్త పదులు ఉన్నాయి, సప్త నాడులు ఉంటాయి, అలాగే మాత్రం సప్త అడుగులు ఉంటాయి, 7 అడుగులు కూడా ఉంటుంది. కానీ ఈ చంద్రమహారదశ జాతకం కర్కట రాశి వారికి మాత్రం 7వ సంఖ్య చాలా వరకు విశేషమైనదండి. రాహు సంఖ్య ఇబ్బంది పెడితే కేతు సంఖ్య మంచి చేస్తుందండి. కానీ మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం విదేశానం వెళ్ళడానికి చాలా వరకు మాత్రం సహకరించే సంఖ్య అండి వీరి పేరు మీద. అలాగే వివాహ విషయంలో ఏమైనా దోషాలు చిక్కులు చికాకులు ఉంటే అవి మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. సంతానంలో ఏమైనా నష్టం ఉంటే అది శుభయోగం అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో కూడా విశేషమైన యోగం ఉంటుంది. వీరికి ప్రత్యేకమైన శైలి ఉంటుంది. వీరి జాతకంలో 100 మంది 100 రకాలు ఆలోచిస్తే వీరు ఒక్కరు ఒక రకంగా ఆలోచించే యోగం ఉంటుంది. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కర్కట రాశివారు మాత్రం ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, అలాగే 2వ తేదీ, అలాగే 11వ తేదీ
21వ తేదీ 29వ తేదీ పుట్టిన వారు మాత్రం ఈ సంఖ్య చాలా వరకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటాయండి. ఒకవేళ దోషపరమైన చిక్కులుంటే, మతిమరుపు చిక్కు చికాకులు ఉంటే మాత్రం ఇందాక చెప్పినట్టు శివుడికి ఆరాధన చేయాలి, అమ్మవారికి మాత్రం పసుపు కుంకుమార్చన చేయాలి, చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇక వ్యాపారం చేసే వారికి మాత్రం ఒడుగుదొడుగులు ఉంటాయి. అలాగే మాత్రం విద్యార్థుల విషయంలో చెప్పాలంటే మాత్రం తప్పకుండా కొన్ని ఆటంకాలు, చిక్కులు చికాకులు వస్తే వచ్చినగా నిలబడే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి మాత్రం ఆకస్మికంగా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పంచాంగ శాస్త్ర ప్రకారం అష్టమశని ఉన్న మాత్రం అష్టమశని పోవడానికి ప్రత్యేకంగా ఆల్రెడీ మాత్రం చెప్పినవండి ఆంజనేయ స్వామి పూజ చేయడం, నవగ్రహ ఆరాధన చేయడం, శనిశివుని శాంతి చేసుకోవాలండి. గవ్వల శాస్త్ర ప్రకారం మాత్రం ఖచ్చితంగా మాత్రం శివుడికి ఆరాధన చేయాలి. ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, స్త్రీ విషయంలో స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు ఏమైనా ఇబ్బందులు, చిక్కులు చికాకులు ఉన్నవారికి అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం ఇష్టప్రకారమైన వాళ్ళు దూరమైన ఛాన్స్ ఉంటే దగ్గరయ్యే అవకాశం ఉంది. కోర్టు కేసులు, చిక్కులు చికాకులు, దరిద్ర బాధలు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 11 గవ్వలు పడ్డాయండి. ఫస్ట్ రాహు గవ్వలు 4 గవ్వలు, రెండవసారి కేతు గవ్వలు 7 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం కర్కట రాశి వారి జ్యోతిష్యం మీద. మూడవసారి గవ్వలేస్తే మాత్రం వారి పేరు మీద పడ్డాయండి. 6వ సంఖ్య గవ్వ పడ్డదండి. శుక్రమహారదశ, శుక్రుడికి చంద్రుడికి ఏ దోషం లేదు కాబట్టి చాలా వరకు శుభకరమైన సంఖ్య అండి వీరి జాతక బలంలా. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ గ్రహం సంఖ్య మాత్రం వివాహానికి చాలా వరకు శుభయోగం ఉంటుందండి. అత్తమాల తరపు నుంచి ధనయోగం కలిసి వస్తుంది. అది స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. అలాగే పెద్దల ఆస్తి కలిసి వస్తుంది. అలాగే ఆ ఆస్తిని రెట్టింపు చేసే అవకాశం ఉంటుంది. పేద కుటుంబంలో పుట్టినా కూడా మాత్రం వారు ఆకస్మికంగా ధనయోగం ఉంటుంది. అలాగే వీరి జాతకానికి కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. సంగీత కళాకారులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, మీడియా రంగం వారికి కావచ్చు, తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి. కానీ ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా శుక్రమహారదశలో పుట్టినవారు కావచ్చు, శుక్రవార ఘడియలో పుట్టినవారు కావచ్చు, అలాగే మంచి ముహూర్త ఘడియలో పుట్టినవారు 2వ తేదీ కానీ, 6వ తేదీ కానీ, 20వ తేదీ కానీ, 15వ తేదీ కానీ, అలాగే 29వ తేదీ కానీ, 24వ తేదీలో కానీ పుట్టినవారు శుక్రమహారదశ, చంద్రమహారదశలో పుట్టినవారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మానసిక ఒత్తిడి ఎంత ఉన్నా తట్టుకుని నిలబడే అవకాశం ఉన్నది. కానీ స్త్రీ దోషం ఉన్నా వెళ్ళిపోతుందండి. ముఖ్యంగా వీరి జాతకానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం గోమాత పూజ చేయాలి. ఎందుకంటే గోమాత కోటి దేవతలు అధిపతులు ఉంటారండి. వీరి జాతకానికి ప్రత్యేకమైన యోగం చంద్రమహారదశ. వీరికి ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది. కర్కట రాశి వారికి ఊహాశక్తి కంటే వీరు ఆలోచించిన తగ్గట్టు 90% పనులు అవుతూనే ఉంటాయి. ఒకసారి అవుతూ ఉంటే మాత్రం 2 సార్లు అవుతూ ఉంటుంది, 3వసారి అవుతూ ఉంటుంది, 4వసారికి ఆ ఊహలో పోయి మాత్రం కానీ వాటిని కూడా అవుతుందనే భ్రమలో బతికే అవకాశం ఉంటుంది. ఇసంటి సంఘటనలు జరగకుండా, చిక్కులు చికాకులు రాకుండా మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం గోమాతను పూజ చేయటం స్త్రీలు పురుషులు ఎవరైనా చేస్తూ చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే అన్నదానం, వస్త్రదానం చేస్తూ చాలా మంచిదండి. వీరి పేరు మీద మాత్రం సముద్రయానం, ఈ విదేశయాన యోగం వల్ల మాత్రం ఉన్నది వీరి జాతక బలానికి. ఇప్పటి వరకు అయితే వీరి జాతకానికి రాహుకేతుల సంఖ్య పడ్డదండి 11, 4వ సంఖ్య, 7వ సంఖ్య 11 గవ్వలండి. ఇది 6వ సంఖ్య. మొత్తం వీరి జాతకానికి పడ్డాయి మాత్రం 17 గవ్వలు పడ్డాయండి. 1వ సంఖ్య మాత్రం రవి మహారదశ, చాలా వరకు శుభయోగం కలిసి వస్తుంది. 7వ సంఖ్య మాత్రం 7 అడుగుల సంఖ్య అండి. శుభకార్య యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం కలిపితే 8వ సంఖ్య అండి. అష్ట కష్టాలు చిక్కులు పడైనా సరే కర్కట రాశి వారికి శుభయోగం రాబోతుందండి. ఖచ్చితంగా వీరు మాత్రం నవగ్రహ ధ్యానం చేసి శనీశ్వరుని పూజ చేసి ఖచ్చితంగా మాత్రం శివపార్వతులను పూజ చేస్తే వీరికి మంచి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.